ఓకే స్వామి. వీరిది హాల్ అండి. ఈ హాల్‌లో ఏం చేశారంటే, ఇలా ఇంటీరియర్ పార్టిషన్ తోటి ఇది డివైడ్ చేశారు. సో, చాలా బాగుంది. ప్లస్ సోఫా ఇటు వేసుకొని వారు నార్త్ వైపు చూస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. దీనివల్ల ఏమైందంటే, హాల్ ఇది 2గా డివైడ్ అయిపోయింది దీనితోటి. కానీ, ఇక లోపలికొచ్చేసిన తర్వాత ఇక్కడ డైనింగ్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం చేశారు అంటే, ఇటువైపు సోఫా రావడం మంచిది. ఇక్కడ వేసుకొని ఇక్కడ అంటే మనకిటు ఇది నార్త్ అవుతుంది. ఇది సౌత్ అవుతుంది. సౌత్ దిక్కు వేసుకొని ఈ నార్త్ చూస్తున్నారు. ఈ సోఫా డిజైన్ చాలా బాగుంది. ఇలా చూడడం బాగుంది. మంచి డిజైన్ అనమాట. కానీ ఇప్పుడు చూడండి ఇది డైనింగ్ అయిపోయింది. ఇటువైపు ఇది వాయువ్యం ఏరియా హాల్ పెద్దగా అయిపోయింది. దీన్ని పార్టిషన్ చేయలేదు. వీరేమనుకున్నారంటే ఇలా పార్టిషన్ చేశానని అనుకున్నారు. కానీ ఇది సపోర్ట్ చేయదు. ఇప్పుడు ముందు ఆ గ్లాస్ చూపియండి. అది ఇంటర్నల్ పార్టిషన్ దాన్ని ఎలా చేశారో ఇక్కడ కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు చేయాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే అదో పార్ట్, ఇదో పార్ట్, ఇదో పార్ట్‌గా డివైడ్ అయిపోతుంది. లేదు అనుకున్నప్పుడు సోఫా అక్కడి దాకా తీశారు కదా! ఇక్కడి నుంచి ఎల్ షేప్‌లో వస్తుంది అనమాట. కాస్త ఇటు నుంచి ఎల్ షేప్‌లో చేస్తే కొద్దిగా మనకు కవర్ అవుతుంది. లేదా ఇంటర్నల్ పార్టిషన్ తోటి మీరు ఇలా చేసుకున్నారనుకోండి, ఇది 2 పీసెస్‌గా డివైడ్ అవుతుంది. 1, 2, 3 పీసెస్‌గా డివైడ్ అవుతుంది. లేదంటే ఇది హాల్ చాలా పెద్దగా అవుతుందండి. మాస్టర్ బెడ్‌రూమ్ కన్నా హాల్ పెద్దగా ఉండకూడదు. లేదంటే హాల్ పెద్దగా అవుతుంది. దీని నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చే ఎనర్జీయే మనకు ఉపయోగపడుతుంది. అక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఎనర్జీ ఇంబాలెన్స్ అయితే మన సక్సెస్ ఇంబాలెన్స్ అవుతుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఇది కూడా పార్టిషన్ చేయాల్సిందే. లేకుంటే ఇదంతా హాల్ పెద్దగా అవుతుంది. ఇక డైనింగ్ వేసుకోవచ్చండి. తప్పేం లేదు. ప్లస్ ఇక్కడ టీవీ బాగానే ఉంది. ఇక్కడేసిన సోఫా విధానం కూడా బాగానే ఉంది. కాకపోతే పార్టిషన్ అనేది లేదు. వీరిచ్చారు చిన్న పార్టిషను. ఇది సపోర్ట్ చేయదండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంది. అలా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే స్వామి.